99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఇండ్లు కాలిపోయిన మహదేవపుర గ్రామానికి చెందిన కూసం పొట్టయ్య భద్రమ్మ దంపతులు సర్వం కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న భద్రాచలం సఖీ మహిళా మండలి సోదరిమణులు వారి కుటుంబానికి అన్ని తామై ఆదుకున్న తీరు ప్రశంసనీయం. వెలకట్టలేని అద్భుతమైన విషయం. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు అందచేయడం నిజంగా అదృష్టం. అన్ని కోల్పోయి రోడ్డు మీద పడ్డ కుటుంబానికి అన్ని వసతి సౌకర్యాలు కల్పించడం అభినందనీయం, గర్వించదగ్గ విషయం అని సఖీ మహిళా మండలి ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ తెలియజేశారు. నిత్య అవసర వస్తువులు అందచేసిన భద్రాచలం సోదరిమణులు సేవాభావానికి వందనం, పాదాభివందనం తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో యాసం ఈశ్వరమ్మ, కుంజ రామాదేవి, కొమరం సత్యావతి తదితర సోదరిమణులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన మందపాటి వెంకటరామరెడ్డి స్వర్ణ దంపతుల కుమార్తె వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటగిరయ్య, వారితో పాటు పాల వెంకటరెడ్డి, కొర్ర ప్రభాకర్ రెడ్డి, రాయల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పెనుమల్లి మండలం లంకాసాగర్ ప్రాథమిక హాస్పిటల్ నందు వైద్య ఆరోగ్య శాఖ ఖమ్మం జిల్లా వారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి పదం కార్యక్రమంలో భాగంగా మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్. ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, దిశ కమిటీ సభ్యులు పోతురాజు కిషోర్, పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో కలిసి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్, సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ రెహానా బేగం కమల్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంత సుమలత వేణు, సత్తుపల్లి ఎంఆర్ఓ మహిళా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు సత్తుపల్లి మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్లు మరియు సిడిపిఓ మరియు నేటి సమాజంలో ఉన్నత స్థాయిలో అందరికీ ఆదర్శంగా ఉన్న మహిళా ఉద్యోగులు, నాయకులకు మరియు మహిళా మున్సిపల్ ఉద్యోగులకు మరియు కార్మికులతో కలిసి సత్తుపల్లి మున్సిపాలిటీలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్. ఖమ్మం జిల్లా వేంసూరు మేజర్ గ్రామానికి చెందిన కీర్తిశేషురాలు బుజ్జూరి నరసమ్మ దశదినం కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో వేంసూరు మేజర్ గ్రామ సర్పంచ్ ఎండి ఫక్రుద్దీన్, వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యం. సాంస్కృతిక దేశ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారని హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాగిణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వశాంతి విద్యాలయంలో మహిళలకు 2 రోజుల పాటు ఆట పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ముగింపు కార్యక్రమంలో విశ్వశాంతిలో కేక్ కట్ చేసి టీచర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబానికి వెన్నెముక అయిన మహిళలు తల్లిగా, కుమార్తెగా, సోదరిగా పిల్లలను ప్రేమతో పెంచి విలువలు నేర్పడం విశేషమన్నారు. పిల్లల వ్యక్తిత్వం, ప్రవర్తన, భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర ఎంతో గొప్పదని విశ్వశాంతి విద్యాలయ ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు అన్నారు. మహిళా సమాజంలో ప్రేమ, కరుణ, సహకారం వంటి విలువలను పెంపొందిస్తుందన్నారు. మహిళా నాయకురాలుగా, శాస్త్రవేత్తలుగా, ఉపాధ్యాయులుగా, సామాజిక సేవకురాలుగా ప్రేరణగా నిలవడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వశాంతి యాజమాన్యం, నరుకుళ్ళ సత్యనారాయణ, అవినాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన నిత్యం అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు, ఎప్పుడూ వెన్నంటే ఉండే మా నాయకుడు శ్రీ చెల్లగొల్లు నరసింహారావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని నరేందర్ రెడ్డి అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం 39వ వార్డులోని హనుమాన్ నగర్లో 4వ వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 సీతారామాంజనేయ దేవస్థాన విగ్రహ ప్రతిష్ట శ్రీ సీతారాముల కళ్యాణానికి ముఖ్య అతిథిగా విచ్చేసి
ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఈ కార్యక్రమంలో 35వ వార్డు కౌన్సిలర్లు పిట్ట బాలాజీ, కుటుంబ సభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ చెందిన పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజస్థాన్ కు చెందిన అడిషనల్ జడ్జి రాజ్ కుమార్ చౌహాన్ తన భార్య ఉషాతో కలిసి కాచిగూడ భగత్ కి కోటి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరికి విడివిడిగా బర్తులు వచ్చాయి. నిర్మోహర అనే స్టేషన్లో దిగాల్సింది. ట్రైన్ ఆగక ముందే ఆమె వాష్రూమ్ కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళింది. జడ్జి లగేజ్ తో దిగేశాడు. భార్య తనకంటే ముందే దిగిందని చూశాడు. ట్రైన్ కదిలిపోయింది. స్టేషన్లో కాసేపు చూసి తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలలో పరిశీలిస్తే ఆమె రైలు దిగలేదని నిర్ధారించుకున్నారు. దీంతో అవతల స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. 150 కిలోమీటర్ల దూరంలో జవోరో స్టేషన్లో ట్రైన్ ఆపి వాష్రూమ్ తలుపులు బద్దలు కొట్టి చూస్తే ఆమె అప్పటికే చనిపోయింది. హాస్పిటల్కి తరలిస్తే గుండెపోటు అని తేల్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సర్దార్ శ్రీ జలగం ఎంగళరావు భవన్లో సత్తుపల్లి మున్సిపల్లోని జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సత్తుపల్లి మున్సిపల్ కార్మికులకు ఎండ తీవ్రతగా ఉన్న దృశ్యం ఈ ఎండాకాలం మొత్తం ప్రతిరోజు ఉదయం కార్మికులకు వారి పనిలోకి వెళ్లే ముందు కార్మికులకు ఆరోగ్య దృష్ట్యా సత్తుపల్లి ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం నూతన మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం కమల్ పాషా మరియు వైస్ చైర్మన్ బొంతా సుమలత ప్రతిరోజు ఉదయం కార్మికులకు రాగి జావా మరియు జొన్న జావా అందిస్తారని తెలియజేశారు. దానిలో భాగంగా మహిళా దినోత్సవం సందర్భంగా కార్మికులకు జావా అందించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమై దయానంద్. అనంతరం మున్సిపల్ మహిళా కార్మికులకు మహిళా దినోత్సవం సందర్భంగా బహుమతులు అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో మొక్కలు నాటి అనంతరం విద్యార్థులతో కలిసి హాస్టల్లో అల్పాహారం చేసిన ఎమ్మెల్యే రాగమై దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ, మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతా సుమలత, మహిళా మున్సిపల్ కౌన్సిలర్లు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కార్మికులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.